Okay, let it be secret. Emmanuel. Sir. Statement number 1, self-centric gamer తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోకుండా సైలెంట్ గా ఉంటాడు. స్టేట్మెంట్ నెంబర్ 3, తన కామెడీ కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అనుకుంటావు? ఎవరు చేశారు? సెల్ఫ్ సెంట్రిక్ సంథింగ్. సెల్ఫ్ సెంట్రిక్ గేమర్ తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఎవరు చేసి ఉంటారు? డెమోన్. రాసి. స్టేట్మెంట్ కరెక్టే, గెస్ చేసిన పర్సన్ డిమాన్ ఇస్ రాంగ్. కరెక్ట్ ఎవరు అన్నది తెలుసుకోవాలి అంటే నువ్వు ఏమన్నా చేస్తే నేను చెప్పిస్తా. ఏం చేయమంటారు సార్? నువ్వు అర్థం, నీ ముందు తనూజ రెడీ అవుతుంది. ఈ ఫీలింగ్ ఏంటి? చాలా క్యూట్ ఉంటుంది సార్. ఆ రెడీ, ఆ పట్టు బొట్టు చీర కట్టుకొని వచ్చింది. అర్థం ఇలాగే అనుకుంటుందా? అంటే అర్థం ఫీలింగ్ సార్ అది. అద్దంలోంచి బయటకు వస్తే బాగుంటుంది అనిపించింది సార్ ఒకసారి. అరే అద్దంలోంచి బయటకు వస్తే చెప్పు. అది బాబాయ్ నేను చెప్పలేదు సార్. ఫెయిల్డ్. సారీ సార్. నేను చెప్పట్లేదు, వెళ్ళి గో బ్యాక్. లేదు సార్. వద్దు. స్టేట్మెంట్ నెంబర్ 1, నవ్వు నాకు నచ్చదు. స్టేట్మెంట్ నెంబర్ 2, పవన్ లేకపోతే తన ఆటే కనిపించదు. స్టేట్మెంట్ నెంబర్ 3, చిన్న చిన్న విషయాల్ని కూడా సాగదీస్తుంది. మేబీ 3 స్టేట్మెంట్ సుమన్. రా సుమన్. ద రైట్ స్టేట్మెంట్ ఇస్ తన వికారమైన నవ్వు నాకు నచ్చదు. ఏం చేస్తావో చెప్పు, నేను చెప్పిస్తా. ఇంకేం వద్దులేండి సార్. అవునా సార్? బై మిస్టేక్. మొన్న చిన్న గొడవ అయితే వాడు సీరియస్ అయ్యాడు సార్. ఆ సీరియస్ అయ్యే వరకు నాకు నవ్వు వచ్చింది. సో ఏంటా ఏకారమైన నవ్వు, ఎక్కిలి నవ్వు, ఏంటా ఎకిలి నవ్వు అన్నారు. సో అదేమన్నా రాసాడేమో. లేదు, ఇది సీక్రెట్ గానే మిగిలిపోద్ది. అనుజ. స్టేట్మెంట్ నంబర్ 1, అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, తనకి స్ట్రాంగ్ ప్లేయర్ ని చూస్తే జెలసీ. స్టేట్మెంట్ నెంబర్ 3, పెద్దానికి ఏడుస్తూనే ఉంటుంది. ఈ మూడిట్లో మీ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది, ఎవరు రాసుంటారు? ప్రతిదానికి ఏడుస్తూ ఉంటుంది. ఓకే, ఎవరు చేస్తుంటారు? మీరా సార్? అడిగాల్సింది సార్. వన్నీరా, ఓం రాయ్. సంజన గారు. స్టేట్మెంట్ రాంగ్, పర్సన్ రాంగ్. అవునా సార్? సరే, తెలుసుకోవాలని ఉందా రైట్ స్టేట్మెంట్ ఏంటి అని? అవును సార్. ఇంకో సీక్రెట్ చెప్పాలి. అబ్బా సార్. సార్ ఒక నాటీ థింగ్ చెప్తా. నేను స్కూల్ డేస్ లో చేసేది, యూజువల్ గా మా మమ్మీ వెయిట్ చేస్తారు సార్. మా డాడీ హోటల్ కి వెళ్ళేది తిట్టడానికైనా ఏదైనా చేయడానికైనా. సో మా డాడీ చెప్పేసి వెళ్తారు, ఏదైనా అంటే అలా అరవకు, వాళ్ళు ఫీల్ అవుతారు, నార్మల్ గా చెప్పమని చెప్పేసి వెళ్తారు. ఆయన అమ్మ వినదు. ఆయన వెళ్ళిపోగానే అమ్మ స్టార్ట్ చేస్తారు, ఏమనుకుంటున్నావు, నీకు వచ్చినట్టు అది ఇది అనేసి. అప్పుడు నేనేం చేస్తానంటే మా మమ్మీ ఫోన్ తీసి డాడీ డయల్ చేసేసి కిచెన్ లో పెట్టేసేదాన్ని. సో అక్కడ కాల్ కట్ అయ్యి మా డాడీ మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి, నేను నీకు ఎన్నిసారి చెప్తున్నా తిట్టొద్దు అనేసి, ఎందుకు అలా అరుస్తున్నావు అని. నేనేం అరవలేదు, నేను అన్ని విన్నాను అనేవారు. సో 2-3 times నేను అలాంటి పనులు చేసేదాన్ని. అన్నీ ఒప్పుకుందామా? ఇది ఒప్పుకుందాం సార్. నీదేం పోయింది? ఒప్పుకుంది. మీరు అడిగింది చెప్తారని తెలుసు కదా సార్. స్టేట్మెంట్ నంబర్ 1 ఇస్ ద రైట్ స్టేట్మెంట్. అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది. ఎవరు సార్ రాసింది? సంజన. అడిగి తప్పు చేశాను సార్. కదా సార్, పెయిన్స్ చాలా పెయిన్స్ అన్ని పాస్ చేసి డిక్లేర్ చేసేసాను. నేను ఏం చెప్పాను? నాకు ఇప్పుడు అర్థమైంది. సార్ ఒక్క నిమిషం, అలా అయితే నేను సంజన గారిని చెప్పాను. నేను నాన్నగారి పేరు చెప్పలేదు. నాన్నగారు నుంచి వచ్చారు. నాన్నగారిని వెయిట్ రాంగ్ స్టేట్మెంట్ కి. ఓ సారీ సార్. తనే కమిట్ అయింది సార్. ఫ్యామిలీ వీక్ లో ఇక్కడ చికాక్ పెడితే ఇంకా బాగుంటుంది అనేసి తనే వచ్చేసి చెప్పింది కదా సార్. ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ ముందు. ఈ టాస్క్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే హౌస్ మేట్స్ ని ఎవ్వరు అర్థం చేసుకోలేదు సార్. కరెక్ట్ గానే లేదు సార్, పూర్తిగా అర్థం చేసుకోలేదు.